క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాత మన వరుడయున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసయ్య గారిచే రచింపబడిన పరమ గీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. పట్టణమునందు సంచరించు కావలి వారు నాకెదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేనడిగితిని. పరమగీతము 3వ అధ్యాయం 3వ వచనం. ప్రార్థన. జ్ఞాన స్వరూపుడైన తండ్రి, నీకు వందనములు. విద్యలేని పామరులైన శిష్యులను పిలిచి వారికి ఉపదేశము చేసి పారమార్థికమైన జ్ఞానము గలవారినిగా మార్చిన నీవు మాతో మాట్లాడి నీ మహిమ జ్ఞాన రూపము గలవారినిగా మార్చుమని మహిమ స్వరూపి అయిన యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పట్టణము అనగా లోకరాజ్య సంబంధమైన పట్టణములు అనేకములు కలవు. ఈ పట్టణములలో కావలి కాయువారు అనేకులుందురు. వారిలో ఒకరు రక్షక భటులు అనగా పోలీసు వారు ముఖ్యులు. లూకా 3:14. రెండవది ప్రభువు సమాధిని కాచిన కావలి వారు మత్తయి 27:65-66. 3. పేతురు చెరసాలను కాచిన వారు అపోస్తల కార్యములు 12:14. పునాదులు గల పరలోక పట్టణము కొరకు ఎదురు చూచిన యూదా మత పితరుడైన అబ్రహాము దేవుని అంతరంగంలోని ధర్మశాస్త్రమును తెచ్చి దేవుని ప్రజల యొక్క ఉన్నత స్థితిని కనపరిచిన దైవజనుడైన మోషే యెహోవా తండ్రి యుద్ధములు చేసిన దేవరాజ్యమును భూలోకమునందు స్థాపన చేసిన ధీరుడైన దావీదు రాజు పరమందున్న దేవ మందిరం యొక్క పోలిక గల దేవాలయమును భూమిపై నిర్మించి రాజుగను యాజకుడుగాను ఉండి రాజయున్న క్రీస్తు ప్రభువు వరుడును ఆయన సంఘము వధువుగను పోల్చి ప్రేమ గ్రంథమైన పరమగీతమును వ్రాసిన మహాజ్ఞాని అయిన సొలొమోను రాజు రానయున్న ప్రభువు స్వరూపమును లోకములో దైవ దర్శనమునందు చూచి వ్రాసిన ప్రవక్తలున్న మతమే యూదా మతము. ఈ మత నాయకులైన 12 మంది గోత్రకర్తల యొక్క పేర్లు పరలోక నూతన యెరూషలేము పట్టణ ద్వారబంధములపై ఉన్నవి కనుక యూదా మతము ఒక పట్టణమే అని పోల్చి వ్రాయిచున్నాను. క్రీస్తు ప్రభువు తన రక్తమును ధారపోసి క్రైస్తవ సంఘమును కట్టెను. ఆయనను వెంబడించిన హతసాక్షులైన అపోస్తుల రక్తముపై పరలోకపు నూతన యెరూషలేము పట్టణమును కట్టెను. ఆ పునాదులపై 12 అపోస్తుల పేర్లు కలవు. ఆ పరలోకపు యెరూషలేము 1000 సంవత్సరముల పాలనలో భూమిపైకి దిగివచ్చును. అనగా పరలోక పట్టణము రాదుగాని ఆ పట్టణ జనము పైకి వచ్చును. కాన ఆ పట్టణమే భూమిపైకి దిగివచ్చుచున్నది. ప్రకటన 21:19 నందు చూడగలము. కాన క్రైస్తవ సంఘమును పట్టణమునకు పోల్చుట సరిగానే ఉన్నది. యూదా మతము పరలోక పట్టణమునకు ఛాయారూపముగా చూపునది. క్రైస్తవ మతము పరలోకం యొక్క నిజ రూపమును చూపునది. 2. పట్టణమునందు సంచరించు కావలివారు. వీరు పట్టణమునందు ఆయా పనుల కొరకై తిరుగువారు. 1. వీరు రేయింబగళ్ళు మౌనముగా నుండక యెరూషలేమునకు లోకమంతటిలో ప్రసిద్ధి కలుగు వరకు ప్రార్థించెదరు. తమ దేవునిని విశ్రమింపనీయరు. యెషయా 62:6-7. 2. దేవుని నోటి మాటను బట్టి ప్రజలను హెచ్చరించువారు. యెహెజ్కేలు 3:17. 3. ప్రజలను కీడు కలుగకుండా శత్రువుల ఖడ్గము వారి మీదికి రాకుండా బాకాను ఊదవలెను. అనగా ప్రజలకు శత్రువులను గూర్చి తెలియజేయునది. యెహెజ్కేలు 33:6. 4. సియోనులో కలుగు ఆనందమును మరలా వారు కన్నులారా చూచుటకు పలుకుచున్నారు, పాడుచున్నారు. యెషయా 52:8. 5. ప్రభువు యొక్క రాకడ వేళను గూర్చి తెలియజేయువారు. యెషయా 21:11-12. 6. మంద కాపరులు తమ గుడారముల యొద్ద తమ మందలను మేపుదురు. ఇర్మియా 6:3. 7. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. యెషయా 52:7. రోమా 10:15. ఆంధ్ర క్రైస్తవ కీర్తన 267. ఎంతో సుందరమైనవి, ధరగిరులపై ఎంతో అందమైనవి. ఇట్టి అనుభవము గల వారైనను దేవుని యొద్ద విచారణ చేయరు గనుక వారికి కనబడరు. వెదకిన ఎడల ప్రత్యక్షమగుదునని దైవ గ్రంథమునందు కలదు. 1 దినవృత్తాంతములు 28:9. పైన ఉదహరించబడిన స్థితి గలవారే
వెదకని ఎడల దుస్థితి గల కావలి వారేమి వెదకగలరు? అనగా గ్రుడ్డివారు, తెలివి లేనివారు, ఉపదేశము చేయలేనివారు, నిద్రాశక్తులు, వివేచన లేనివారు, తిండిబోతులు, త్రాగుబోతులు, తృప్తి లేనివారు, స్వప్రయోజనమే విచారించువారు, తమకిష్టమైన మార్గమున పోవువారు. ఇట్టి కాపరులు ప్రభువును వెదకరు, వెదకినను తమ పాపములను కతకరు అనగా కక్కరు, వెదకరు, ఉతకరు అనగా తమ అంతరంగ వస్త్రమును ప్రభువు యొక్క రక్తములో ఉతకరు. యెషయా 56:10-12. ప్రియ విశ్వాసి, కతుకు, ఉతుకు, వెతుకు, అప్పుడు ప్రభువు నీకు కనబడును. ప్రియురాలు పట్టణమందు సంచరించు కావలివారు ఎదురుపడగా, నా ప్రాణప్రియుని చూచితిరా అని అడిగెను. అనేక స్థలములలో వెదకిన ప్రియురాలు ప్రియుని కనుగొనలేకపోయినను, ప్రియుని యొక్క మందను కాచే కావలి వారి యొద్దనైనను ప్రియుడు దొరుకునేమో అని, నా ప్రాణప్రియుని చూచితిరా అని కావలి వారిని ప్రశ్నించెను. ప్రియురాలి ప్రశ్నకు కావలి వారు ఏమీయూ బదులు చెప్పక మౌనులై ఉండిరి. ఎందుకనగా చూడలేదని కావలివారు అన్న ఎడల, కావలి వారైనా మీరే చూడలేదా అని ప్రియురాలు పలుకును. చూచితిమే అని చెప్పిన ఎడల తన ప్రాణప్రియుని చూపించమని అడుగును. గనుక తెలివిగల ఈ కాపరులు మౌనముగా ఉన్నారు. నేటి కాల కాపరులను ఈ ప్రశ్న అడిగిన ఎడల ఆయన కనపడరు, మాటలాడరు అని చెప్పుచున్నారు. వీరు ఇట్లెందుకు పలుకుచున్నారు అనగా, దేవుడు ఎవరికి కనబడి మాట్లాడరని వీరి సిద్ధాంతము. మరియు మాట్లాడవలసిన సంగతులన్నీ వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నారు కనుక మాట్లాడవలసిన అవసరం లేదనియు, ఆ మాట్లాడిన వాక్యమే దేవుడై ఉన్నారనియు వీరి సిద్ధాంతము. గనుక ప్రభువు కనబడి మాట్లాడడని చెప్పుచున్నారు. అయితే ఒకటి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని ప్రభువు పలికి ఉన్నారు. మత్తయి 5:8. దేవుడు కనబడి మాట్లాడునని బైబిల్ గ్రంథమంతటా వ్రాయబడి ఉన్నది. సంఖ్యాకాండం 12:8. 2, వ్రాయబడిన ఆ వ్రాతను చదువుకొని తమ జ్ఞానమునకు అర్థమైన వారిని బట్టి అనేక మిషనులుగాను అనేక గ్రూపులుగాను ఉన్నారు. కనుక గ్రంథమును వ్రాయించిన గ్రంథకర్తే మాట్లాడిన ఎడల ఇవన్నీ సరి అయిన ఒక్కటే సంగమై ఉండును. కనుకనే దేవుడు కనబడి మాట్లాడవలెను. 3, యోహాను 1:1 బట్టి వాక్యము దేవుని మాట అయి ఉన్నది కాని దేవుడు కాదు. యేసు ప్రభువు పేరులలో ఒక పేరు వాక్యము. ప్రకటన 19:13. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. యోహాను 1:14. ఆ వాక్యమును దేవుడే క్రీస్తు ప్రభువు. కావలి వారికి లేని ఈ అనుభవము సంగమునకు కలదని పైన వ్రాసిన దానిని బట్టి తెలియచున్నది. 1, సహోదరుడా, నీవు రక్షింపబడితవా? 2, నీవు పరిశుద్ధాత్మను పొందితివా అను ప్రశ్నలు క్రైస్తవ సంఘంలో వినబడుచున్నవి. అయితే ఈ పాఠమునందు మరి ఒక ప్రశ్న కనబడుచున్నది. అదేదనగా, మీరు నా ప్రాణప్రియుని చూచితిరా? ప్రస్తుత కాలంలో క్రైస్తవులను, క్రైస్తవేతరులలో కొందరు మీరు ప్రభువును చూచితిరా, ఆయన స్వరము వింటారా అని ప్రశ్నించుచున్నారు. గాన కావలి వారైన మీ సమాధానమేమి? క్రైస్తవ విశ్వాసులైన మీ సమాధానమేమి? ప్రియ విశ్వాసి, ప్రభుని రాక కొరకు సిద్ధపడవలనన్న ప్రభుని చూచి ఆయన స్వరము వినవలెను. కాన ఇట్టి దీవెన నీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. దేవా, నాకు కనబడుము, అందరికీ కనబడుము. దేవా, నాతో మాట్లాడుము, అందరితోనూ మాట్లాడుము. ఆమేన్. మరణాత.